శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పూర్ణిమ తిథి సాయంత్రం 4 గంటల 12 నిమిషాల వరకు. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 4 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. విష్కంభ యోగం రాత్రి 11 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి ప్రీతి యోగం. భవకరణం సాయంత్రం 4 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి బాలవకరణం. వర్జ్యం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 47 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 58 నిమిషాల నుండి 5 గంటల 49 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 9 గంటల 38 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి విశేషం గురు పౌర్ణమి, మహాషాఢి, వ్యాస పూర్ణిమ పర్వదినాలు ఈనాడు. మన సంప్రదాయంలో గురువుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఏ కార్యక్రమం చేయాలన్నా గురుం గణపతిం ధ్యాత్వా అని శాస్త్రం చెప్తుంది. అంటే గణపతి కంటే కూడా ముందుగా ధ్యానించదగినటువంటి వాడు ఎవరంటే గురువు. అసలు గణపతి ఎవరు అనేటటువంటి ఆ ఉనికిని చూపించేటటువంటి వాడు కూడా గురువే. కాబట్టి గురువుని ముఖ్యంగా ధ్యానించమని చెప్తారు. అందుకే మనకు సంప్రదాయంలో బుడి అడుగులు వేసేటటువంటి పసిపాపడికి మాటలు నేర్చేటటువంటి సమయంలో కూడా అతి సులభంగా నేర్పేటటువంటి శ్లోకాలలో ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన సనాతన సంప్రదాయంలో ముఖ్యంగా ఖచ్చితంగా నేర్పేటటువంటి శ్లోకాలలో గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఈ గురుధ్యానాన్ని చెప్తారు. గురువుకి అంత ప్రాధాన్యత మనకి సంప్రదాయంలో ఉంది. అందుకే శివస్వరూపాల్లో కూడా పరమేశ్వరుడు గురువుగా దక్షిణామూర్తిగా ఆయన వ్యక్తం అవుతాడు. విష్ణుమూర్తి కూడా హయగ్రీవుడిగా గురుస్వరూపంలో ఆయన వ్యక్తం అవుతాడు. ఇక అమ్మవారి విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని స్తోత్రం చేస్తూ గురుమండల రూపిణి అని ప్రత్యేకంగా చెప్తారు. అటువంటి పరమ గురువైనటువంటి వ్యాసుల వారు ఆవిర్భవించినటువంటి దినం ఈ ఆషాఢ పూర్ణిమ. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణం అని ఆ వ్యాస భగవానుణ్ణి కీర్తిస్తారు. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేవు, 4 శిరస్సులు లేవు ఈయనకి, కానీ ఆయన సాక్షాత్తు బ్రహ్మదేవుడే. ద్విబాహురపరో హరి, సాధారణంగా నారాయణమూర్తి అనగానే మనకి 4 భుజాలతో ఆయన దర్శనమిస్తాడు. కానీ ఈయనకి 4 భుజాలు లేవు. ద్విబాహురపరో హరి, 2 భుజాలు ఉన్నాయి, కానీ ఈయన సాక్షాత్తు హరిస్వరూపం. ఆ ఫాలలోచన శంభు, పరమేశ్వరుడు అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే ఆయన నిటలాక్షుడు, ఫాలనేత్రుడు అనగా ముఖాన 3వ కన్ను ఉండేటటువంటి మహానుభావుడు. ఈయనకి 3వ కన్ను లేకపోయినప్పటికీ పరమేశ్వరుడే. భగవాన్ బాదరాయణం, అటువంటి బాదరాయణుడికి నమస్కారం చేస్తున్నాను అని చెప్తారు. అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క సమ్యక్ స్వరూపం వ్యాసుడు. అందుకే మనం ఇందాక చెప్పుకున్నటువంటి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అనేటటువంటి ఆ శ్లోకం కూడా వ్యాసుడికే వర్తిస్తుంది. అనంతమైనటువంటి రాశీభూతంగా ఉన్నటువంటి వేదాన్నంతా కూడా విభజించి ఆయన జాతికి జ్ఞానభిక్ష పెట్టాడు. కాబట్టి ఆ వేదాలను విభజించినటువంటి వాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అన్నారు. ఇక జలం మధ్యలో చీకట్లో ఆయన ఆవిర్భవించాడు కాబట్టి అపాంతరతముడు అన్నారు. అట్లాగే ద్వీపంలో పుట్టాడు, చీకట్లో పుట్టాడు, నల్లని శరీరంతో ఆయన ఉన్నాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అన్నారు. పరాశరుడి యొక్క సంకల్పంతో ఆయన రేతస్సుతో ఆవిర్భవించినటువంటి వాడు కాబట్టి ఆయన్ని పరాశరాత్మజుడు అన్నారు. సత్యవతి గర్భవాసాన జన్మించినటువంటి మహానుభావుడు కనుక ఆయన్ని సాత్యవతేయుడు అని పిలిచారు. అన్నిటికంటే మించి ఆయన ఎవరంటే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే, సాక్షాత్ విష్ణుస్వరూపమే వ్యాసుడు. ఇవాళ మనందరికీ ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇవాళ వ్యాసస్వరూపమే. అందుకని ఈ గురు పౌర్ణమి నాడు గురువుని దర్శించడం, గురువుని సేవించడం, గురువుని గౌరవించడం మనకి ప్రధానంగా శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి గురుకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు ఏ విధమైన విఘ్నము లేకుండా అన్ని పనులు పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆషాఢ పూర్ణిమ, ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్రం. నేటి విశేషం గురు పూర్ణిమ. ఏ మహానుభావుడైన వ్యాసుడున్నాడో ఆయన ఆకాశం నుంచి అస్పష్టంగా వచ్చినటువంటి ధనుల్ని స్పష్టమైన ధనులు వచ్చేంత వరకు కూడా ఋషుల ద్వారా తపస్సుని చేయించి వేదాలని లోకాలకి అందించాడు. వేదాలని మళ్ళీ ఋక్, యజు, సామ, అథర్వ వేదాలుగా నాలుగుగా అలా విభజించి చూపించాడు. మళ్ళీ లోకంలో ఎవరికి అర్థం కావేమో అనే భయంతో ఆ వేదాల్లో ఉండే విశేషాలని ఇతిహాసాలుగా, పురాణాలుగా చేర్చాలని భారత, భాగవత గ్రంథాలతో పాటు మరో 17 పురాణాలని, అంటే మొత్తం 18 పురాణాలని అందించాడు. అది కూడా ఇంకా అర్థం కాదేమో అనే ఆలోచనతో చక్కనైనటువంటి తేలికైన విధానంతో ఉండేలా అనేకమైన ఇతిహాసాలని, అంటే కథలని భారత గ్రంథంలో, భాగవత గ్రంథంలో చూపించాడు. అంతటి మహనీయుడు ఆయన. ఈరోజు మరో విశేషం ఏంటంటే సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి బోనాల జాతర జరుగుతుంది. అనేకులైనటువంటి భక్తులు విశేష భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. ఈవేళ శివశయనోత్సవాన్ని కూడా చేస్తారు. అద్భుతమైన కార్యక్రమం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేంత సాహసంతో ఉంటారు ఈ రాశివారు. ఏ విధమైనటువంటి ఏకవాక్యతకి భంగం లేకుండా ఉండేలా కుటుంబం అంతటినీ కూడా ఒక్కటిగా చేసుకోగలుగుతారు. ఇటు తల్లిదండ్రుల్ని, అటు అత్తమామల్ని సమమైనటువంటి ఆలోచనతో చూసుకునే నేర్పరితనంతో ఉంటారు. వ్యాపారం విశేషంగా లాభాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం అనేక విధాలుగా ప్రదర్శింపబడుతుంది అన్ని వృత్తుల వారికి కూడా. పారిశ్రామిక వర్గాలకు చెందినటువంటి వారికి మరింత కొత్తమైనటువంటి ఆలోచనలు కలిగే కారణంగా తగినటువంటి పెట్టుబడి పెట్టగలిగిన భాగస్వాముల కోసం అన్వేషణని ప్రారంభిస్తారు. గురు పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు వ్యాసుణ్ణి పూజించి పాయసాన్ని నివేదనగా సమర్పించినట్లయితే మేధాశక్తి కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. అందరినీ కలుపుకుపోయేటటువంటి తనంతోనే ఉంటారు. ఒకప్పుడు విదేశీయానం కోసం విశేషమైనటువంటి ఉర్రూతలుగినటువంటి వీరు ఇప్పుడు విదేశీయానం మీద అంతటి శ్రద్ధని చూపించకపోవచ్చు. తమకున్నటువంటి భూమిని కానీ, గృహాన్ని కానీ, అలాగే వ్యవసాయ భూమిని కానీ అమ్మాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. అదంతా కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే జరుగుతూ ఉంటుంది. వీరికి మాత్రం అంతటి శ్రద్ధ, ఇష్టం ఉండకపోవచ్చు. గురు పూర్ణిమ సందర్భంగా గాయత్రీదేవిని
పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుకుని పోయే ధోరణిలో ఉంటారు. కుటుంబంలో ఏకవాక్యత కోసం కొద్ది శ్రమ చేయవలసి రావచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సరైన పని మాత్రం కాదు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దూరభార ప్రయాణాలు కానీ చేయవలసి వచ్చినట్టయితే శారీరకమైన సహకారమే లేకుంటే మానివేషన్ ద్వారా కలిగే ఇబ్బంది అంటూ ఏమీ ఉండకపోవచ్చు. విద్యార్థులు అంకిత భావంతో తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం దాదాపుగా లభించకపోవచ్చు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా పెద్దగా లాభకరంగా ఉండకపోవచ్చు. గురు పూర్ణిమ సందర్భంగా సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ప్రతిభ మరింతగా విజృంభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని కూడా దూకుడుతో నిర్ణయాన్ని చేయాలని ఆలోచిస్తారు. అంతలోనే కుటుంబ సభ్యుల ఆపుదలతో ఆగుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా అకస్మాత్తుగా ఆవేశం, కోపం వచ్చేస్తూ ఉంటుంది. కుటుంబంలో ఉండే ఆ సంతానం ఆపు చేసేటటువంటి కారణంగా మళ్ళీ యథాస్థితికి వస్తూ ఉంటారు. తాత్కాలికంగా వచ్చే అనారోగ్యం మరింతగా పెరుగుతుందేమనే భయంతో చాలా శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. అయితే ఆహార విషయంలో మాత్రం సంపూర్ణమైన నియమాన్ని పాటించకపోయేటటువంటి కారణంగా మళ్ళీ అనారోగ్యం పెరిగే అవకాశం ఉందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. గురు పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు శంకరాచార్యుల వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్య పరిష్కారం లభిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారులతో మెత్తనైనటువంటి పద్ధతిగా మాట్లాడతారు. ఏ విధమైన విరోధభావము లేకుండా ఉండేలా చూసుకుంటారు. కార్యవర్గానికి సంబంధించిన కార్యదర్శి, అలాగే అధ్యక్షుడు మొదలైనటువంటి ఆ పదవుల్ని ఎన్నికల ద్వారా తీసుకోవడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. తాము ఉన్నటువంటి స్థలంలోనే గృహాన్ని కట్టాలని లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి వసతి గృహాన్ని ఏర్పాటు చేసి ధన ఆదాయాన్ని పెంపొందించుకోవాలని ఆలోచన చేస్తారు. తగినటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా గృహాన్నో వసతి గృహాన్నో నిర్మించడానికి ఏమాత్రము భయపడరు, వెనుకాడరు. కొద్దిగా ఆలోచన చేసి పని చేసినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు ఉండవనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. గురు పూర్ణిమ సందర్భంగా సింహరాశి వారు రాఘవేంద్ర స్వామిని పూజించి దధ్యోదనాన్ని నివేదనగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా ఆనందంగా ఉంటారు. అనారోగ్యం లేకుండా ఉంటారు. కొత్తదైనటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా గోచరిస్తోంది. కుటుంబంలో ఉండే సంతానం అనుకూలిస్తారు. శ్రేయోభిలాషులు, మిత్రులు అయినటువంటి వారు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాల్ని అందిస్తూ ఉంటారు. అందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహం కారణంగానే కొత్తదైనటువంటి వ్యావసాయిక భూమిని కొనాలి అనే ఆలోచనకి వస్తారు. ఈ రోజుకి మాత్రం అది ఫలించే అవకాశం తక్కువ. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సంతృప్తితోనే ఉంటాడు తప్ప ఏ విధంగానూ మానసికంగా అసంతృప్తిని ప్రదర్శించరు. గురు పూర్ణిమ సందర్భంగా కన్యారాశి వారు షిరిడీ సాయిబాబాని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభం అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా ఆదాయం మరింతగా గోచరించే అవకాశం ఉంది. అనుకోకుండా అభ్యర్థన లేకుండా కూడా తాము చేస్తున్న ఉద్యోగంలో పదవి ఉన్నతి లేకపోవచ్చు, కానీ ఆ ఆర్జన మాత్రం పెరిగే అవకాశం గోచరిస్తోంది. దూరపు ప్రయాణాలు చేస్తారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని తప్పక పొందుతారు. సంతానానికి సంబంధించిన విద్య గురించిన శ్రద్ధని మరింతగా పాటిస్తూ ఉంటారు. అవివాహితులకి వివాహం కోసమని విశేష ప్రయత్నాలని చేస్తారు. విద్యార్థులు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కూడా అక్కడి దాకా వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది. నిరుత్సాహపడనే పడకూడదు. నిరుద్యోగులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాము అనుకున్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం చాలా తక్కువైనటువంటి కారణంగా తాత్కాలిక నిరుత్సాహ భావానికి గురి కావచ్చు. గురు పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి గుడాన్ని అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే విఘ్న నివారణ అవుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దృఢంగా ఉంటారు. తమ అనారోగ్యాన్ని తాము గుర్తించగలుగుతారు. దానికి సంబంధించిన ఔషధ సేవని చేస్తూ ఉంటారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అంతగా సయోధ్యభావం వారిలో కనిపించకపోవచ్చు. అత్తమామలతోనూ తల్లిదండ్రులతోనూ మాట్లాడే మాటల్లో చిన్న పొరపక్షాలు వచ్చే అవకాశం, అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలోనో వ్యాపార సంస్థలోనో తాత్కాలికంగా కలిగేటటువంటి ఓడి దుడుకుల కారణంగా మానసికంగా అభద్రతాభావం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. గురు పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి ద్రాక్ష పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మాటల్ని తొందరగా మాట్లాడే తనాన్ని నిదానంగా దాన్ని అభ్యసిస్తూ ఉంటారు. సకాల నిద్ర భోజనాలు చేసే అవకాశం తక్కువ. ఉద్యోగ స్థలం దూరంలో ఉండేటువంటి కారణంగా తరచూ ప్రయాణాల్ని చేయవలసి వస్తారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయం మీద విశేషమైన శ్రద్ధని కనపరుస్తారు. అయితే తమ రాక పోక ఎక్కువయ్యేటటువంటి కారణంగా తాము విద్యా విషయకంగా పిల్లలకు అభ్యాసాన్ని శిక్షణని ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల్ని ఉండవలసిందిగా తమతో కోరతారు, కానీ వారు ఏమాత్రం రావడానికి ఇష్టాన్ని చూపించకపోవచ్చు. గురు పూర్ణిమ సందర్భంగా ధనురాశి వారు దక్షిణామూర్తిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ విజయాన్ని సాధించినట్లే వారికి అనిపిస్తుంది. కానీ ఇది పరాజయానికి మొదటి మెట్టుగానే అనుభవంలో తేలుతూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మరమ్మతులు చేసేటటువంటి వారు, విశేషించి విద్యుత్తుకి సంబంధించిన మరమ్మతులు చేసేవారు మరింత శ్రద్ధగా ఉండడం అవసరం. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దాని మీద తగినటువంటి శ్రద్ధ ఏకాగ్రతతో మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించినటువంటి ఉద్యోగాలను చేసేటటువంటి వారు సరైనటువంటి నిర్ణయాల్ని చేయని పక్షంలో ఉద్యోగ భద్రతకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని చేయాలి. గురు పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు శ్రీకృష్ణుణ్ణి పూజించి పానకాన్ని నివేదనగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని కుటుంబంలో చెప్పకుండా అకస్మాత్తుగా ప్రకటించాలనే కొత్తదైనటువంటి ఆలోచన వీరికి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో సంఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు అందరూ కలిసి ఆస్తి పంపకం కోసం సరైనటువంటి ప్రతిపాదనను ఏర్పాటు చేస్తారు. దాంట్లో వీరికి ఏమాత్రం ఉత్సాహం ఇష్టం ఉండని కారణంగా ఏ విధంగానూ అంగీకారాన్ని కానీ వ్యతిరేక భావాన్ని కానీ చేయరు. ఈ ఆలస్యం కుటుంబ సభ్యులందరికీ కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. గురు పూర్ణిమ సందర్భంగా కుంభరాశి వారు వాల్మీకిని పూజించి నారికేళాన్ని అంటే కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబ ఐకమత్యం సాధింపబడుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండలేరు. శారీరకంగా అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా దృఢమైనటువంటి శరీరం కలిగిన వాళ్ళు కూడా కాకపోతారు. అవివాహితులైనటువంటి వారికి వివాహం కోసం ప్రయత్నాన్ని చేయాలనే ఆలోచన ఏమాత్రము ఉండదు. తల్లిదండ్రులకి వీరికి కూడా అంత ఉత్సాహం ఉండకపోవచ్చు. వ్యాపారపు అభివృద్ధి కోసమని అనేక ప్రయత్నాలను చేస్తారు. కానీ వ్యాపారం మధ్యమంగానే ఉండే అవకాశం గోచరిస్తోంది. చేసేటటువంటి ప్రతి పనిని అనాలోచితంగా చేసే విధానం కనిపిస్తోంది. ఆలోచన చేసి 10 మందిని సంప్రదించి మాత్రమే చేయడం అవసరం. గురు పూర్ణిమ సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబాని ఆరాధించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని కానీ సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం సిద్ధిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు. ఆదివారం సందర్భంగా వ్యాస పూర్ణిమ సందర్భంగా సర్వరాశుల వారికి సంపూర్ణమైన శుభాలు చేకూరాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గురు పౌర్ణమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా, అలాగే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా గ్రామ దేవతలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా గురు పౌర్ణమి సందర్భంగా గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడీ సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీరికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించడం ద్వారా, దత్తాత్రేయ మందిరంలో తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. అలాగే దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు దగ్గర దీపారాధన చేసి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా, మేడి చెట్టుకి పసుపు రంగులో ఉన్నటువంటి దారాన్ని చుట్టడం ద్వారా గురుబలం పెంపొందింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో ఒక కురిడీకాయ వేసి నమస్కారం చేసుకోవటం ద్వారా, షిరిడీ సాయినాథుడి మందిరంలో ఆముదపు దీపాలు వెలిగించటం ద్వారా, షిరిడీ సాయినాథుడి హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా, సాయినాథుడి మందిర ప్రాంగణంలో భక్తులకు తీపి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దక్షిణామూర్తి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించడం, తెలుపు రంగు పుష్పాలతో దక్షిణామూర్తిని పూజించడం, తెలుపు పదార్థాలు నివేదన చేయటం ద్వారా శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని విద్యాప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు స్వీకరించి ఆ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కార్యసిద్ధిని పొందవచ్చు. ఇలా
గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే సంపూర్ణంగా జాతకంలో ఉన్న గురుదోషాలు తొలగిపోతాయి. రాశిపరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా గురుగ్రహానికి పరమేశ్వరుడు అధిష్టాన దైవం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకోవటం, లేదా గృహంలో ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం, శివాయ గురవే నమః అనే మంత్రం చెప్పుకుంటూ శివాభిషేకం చేసుకోవటం ద్వారా కూడా గురు పౌర్ణమి సందర్భంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుడి జన్మదినం కాబట్టి వ్యాసాయ నమః అనే మంత్రాన్ని దీపారాధన చేసిన తర్వాత 21 సార్లు పఠించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళి నిమ్మకాయల దండను సమర్పించటం, గ్రామ దేవతలకు కుంకుమ సమర్పించటం, అలాగే గ్రామ దేవతలకి ఎరుపు రంగు చీర, రవిక వస్త్రము, పసుపు, కుంకుమ తాంబూలంలో ఉంచి అది సమర్పించడం ద్వారా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా పులగం గ్రామదేవతకు నివేదన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు. వేపాకులు కలిపినటువంటి పసుపు నీటిని గ్రామదేవతకు సమర్పించడం ద్వారా విశేషంగా గ్రామదేవత అనుగ్రహానికి పాత్రులై అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలను పెంచుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలు ఏ దిక్కులో పెంచుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అలాగే శంకు చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.